నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ ఆ ఇద్దరు ఆడవాళ్ళు. రచించిన వారు శ్రీరుద్ర గారు. ఆడదంటే మగవాడికి రెండు రకాలుగా మాత్రమే కనిపిస్తుంది. ఒకటి పగలు కాయ కష్టం చేసి డబ్బులివ్వడానికి, రెండు రాత్రి సుఖాలనివ్వడానికి. ఈ దేశపు దౌర్భాగ్యం ఏమిటో గాని చచ్చో పుచ్చో ఎవడో ఒక మగవాడి అండలేకపోతే జీవితం గడవదని అనుకుంటారు ఎక్కువ మంది ఆడవాళ్ళు. ఆ క్రమంలో ఆ ప్రేమతత్వంలో తమ వ్యక్తిత్వాన్ని, స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని కూడా వదిలేసుకుని బానిసైపోతారు. ఈ కథలో జరిగింది అదే. కథని పూర్తిగా వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. దుబాయ్ నాగమణి చచ్చిపోయిందనగానే అందరూ నోరెళ్లబెట్టారు. నాగమణి చావు కబురు తెలిసిన తరువాతనే చాలా మందికి నాగమణి గుర్తొచ్చింది. అంతవరకు బతుకుందో లేదో పట్టించుకున్న వాళ్లే లేరు. దాదాపు 25 ఏళ్ల కిందటి మాట. గోదావరి జిల్లాల్లో చాలా మంది చెట్టు కాలిపోతుంటే ఎగిరిపోయిన పిట్టల్లా దుబాయ్ విమానాలు ఎక్కేశారు. ఊరి దాటి వెళ్ళిందని నాగమణి దుబాయ్ వెళ్ళినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. నాగమణి దురదృష్టాన్ని తలుచుకొని జాలిపడ్డారు. ఆ తల్లి దరిద్రాన్ని, కష్టాలను, దారిలేనితనాన్ని కథలు కథలుగా చెప్పుకున్నారు. నాగమణి పెద్దగా చదువుకోలేదు. మంచి వరి పంట పండే ఎకరం పొలం, 10 కాసుల బంగారం, ఓ మోటార్ బైక్ ఇచ్చి అన్నిటికీ మించి నాగమణి 100 ఏళ్ల జీవితం కలిపి సత్తయ్య చేతిలో పెట్టాడు నాగమణి తండ్రి. నాగమణి మొగుడు ఊర్లో ట్రాక్టర్ల రిపేర్ షాప్ పెట్టాడు. అయితే షాపులోనే సాయంత్రం మందు పార్టీలు పెట్టేవాడు. హ్యాంగ్ ఓవర్ దిగకో ఎక్కకో పొద్దునేళ్ల షాపులోనే పేకాట పెట్టాడు. పెద్దోళ్ళందరూ వయసులో కాడు డబ్బులు సంపాదించే దారిలో ఉన్నవాళ్లు. చీట్లపేక చుక్కలతోనే ఫ్రెండ్షిప్లు పెంచుకొని రకరకాల రావాదేవీలతో లక్షలు గడిస్తుంటారు. అదేంటో లక్ష్మీదేవికి అక్కడ రాని మొహమాటం కోసం సత్తయ్య లాంటి మధ్యతరగతి వాళ్లు పనిచోటులో పేకాట ఆడితే వస్తుంది. లక్ష్మీదేవికి కోపమొచ్చింది. ఆ ఊళ్ళో ట్రాక్టర్ రిపేర్ చేయడానికి మరో షాప్ వచ్చింది. కానీ సత్తయ్యని, వాడి బ్రతుకుని రిపేర్ చేయడానికి ఎవరూ రాలేకపోయారు. పెళ్ళాం మెడలో బంగారు నగలు కాని, పొలం కాని మొదట తాకట్టు పెట్టాడు. ఆ తరువాత వాటికి వడ్డీ కట్టలేక అమ్మేయాల్సి వచ్చింది. అప్పుడు మొదటే అమ్మేయాల్సింది కదా అని నాలుక కరుచుకున్నాడు. ఈ దిగజారుడు, తెగనమ్ముడు కూడా త్వరగా జరగలేదు. నాగమణికి 3 పిల్లలు పుట్టేంత వరకు జరిగింది. ఓ కూతురు, 2 కొడుకులు. ఒక రాత్రి కాపురం చేస్తే పిల్లలు పుట్టేశారు. కానీ పోషించడానికి ఎన్ని వందల వేల రోజులు పని చెయ్యాలో లెక్క ఉండదు. సత్తయ్యకి చేయడానికి పని లేదనే కన్నా ఏ పని చేయడం రాదనడం సబబు. దేవుళ్ళని, గ్రహచారాలను తిట్టుకుంటూ జీవితాన్ని ఈడుస్తున్నాడు. నాగమణికి జీవితమంటే అసహ్యం వేసింది. ఆ తర్వాత భయమేసింది. పిల్లలతో కలిసి ఏ కాలువలోనూ దూకి చచ్చిపోదామన్నంత దిగులు కుదిపేసింది. అంతలోనే పిల్లల్ని తలుచుకుని ఆగింది. చచ్చేంత నొప్పితో పిల్లలని భూమ్మీదకు తీసుకొచ్చింది. కాని చంపేసేంత సులువుదారి తల్లి మనసుకు దొరకలేదు. బతుకుదామనుకుంది, బ్రతికించాలనుకుంది. చదువా రాదు. కూలి పనులకు వచ్చే డబ్బులా సరిపోవు. ఆడవాళ్లు, లోదుస్తులు, ఫాల్స్ మొదలైనవి అమ్మే షాపులో అమ్మే అమ్మాయిగా మారింది. కొడుకులు స్కూల్ తర్వాత ఇంటికి పోయి ఆడుకున్నా, రోడ్ల మీద బలాదూర్లు తిరిగినా పట్టించుకునేది కాదు. ఆ షాపులో కేలెండర్ల మీద ఆస్ట్రేలియా కంగారు జంతువు బొమ్మ ఉండేది. అది కన్న పిల్లని కరుచుకొని ఒంటికి ఉన్న సంచిలో వేసుకుని తిరుగుతున్న బొమ్మ. ఆ క్యాలెండర్ చూసినప్పుడల్లా ఆ కంగారు పట్టుకున్న పిల్ల ఖచ్చితంగా ఆడపిల్లే అనిపించేది నాగమణికి. ఆడవాళ్లకి కూడా కన్న కూతుళ్ళని పొట్టకో వీపుకో కట్టుకునే సంచి దేవుడిచ్చి ఉంటే బాగుండేది అనిపించింది నాగమణికి. ఎందుకంటే నాగమణి కూతురు శ్రీదేవిని, పాపం దానికి అప్పటికి 7, 8 వయసు దాటింది. స్కూల్లో బస్ క్లీనర్ రా బస్సెక్కిస్తా అని బస్సు ఎక్కించి ఏదో వెదవ పని చెయ్యాలని చూశాడు. సమయానికి నాగమణి వెళ్ళింది. శ్రీదేవికి గండం తప్పింది. ఆ నీరుడు దసరా రోజుల్లో నవరాత్రి పూజలు చేసే పంతులుగారు శ్రీదేవిని పిలిచి కాళ్లకు స్వయాన పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి బట్టలు ఇచ్చి కాళ్లకి దండం పెట్టాడు. ఇదేంటయ్యా అని నాగమణి నోరు నొక్కబోతే, పిల్లలు దేవుళ్ళు ఒకటే అంటాం కదా, దేవుళ్ళకి కులాలు ఉండవు, పిల్లలకి ఉండవు. రజస్వల కాని ఆడపిల్లలంతా అమ్మవారితో సమానమే, వాళ్ళని పూజించాలి. అదే ఈ దసరా, అదే ఈ దేశం అన్నాడాయన. నాగమణికి ఏడుపొచ్చింది. ఒరేయ్ వెదవల్లారా, పసిపిల్లలంటే దేవతలురా, వాళ్ల మీద కోపమేంటి, ఈ కోరికేంటి, ఏం చేసినా నోరు మూసుకుంటారనేగా ఈ అఘాయిత్యాలు అని బస్ క్లీనర్ని చేతులు నొప్పెట్టేదాకా కొట్టింది. తర్వాత నిజంగానే కంగారు జంతువుగా మారింది. శ్రీదేవిని ఒక్క క్షణం వదిలిపెట్టేది కాదు. స్కూల్ అయిపోతే టైంకి షాపులో పర్మిషన్ తీసుకుని శ్రీదేవిని తెచ్చుకునేది. షాప్ మూసేంత వరకు తనతో పాటే ఉంచుకునేది. పిల్లలు ఎదిగినంత సులువుగా జీతాలు పెరగవు కాబట్టి సంసారం ఈడ్చుకురావడం కష్టమైంది నాగమణికి. వయసొచ్చిన ఆడపిల్లని తనతో పాటే అదే షాపులో కూర్చోబెట్టాలంటే ఇబ్బంది పడేది. సత్తయ్య ఓ రోజు తప్పతాగి వస్తూ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నాగమణి గొల్లున ఏడ్చింది.
సత్తయ్య చచ్చిపోయినందుకు కాదు, అలాంటి వాడితో అన్నేళ్లు బ్రతికినా జీవితం ఇంత నాశనం చేసుకున్నానా అని బొట్టు కూడా తీయబుద్ధి కాలేదు. మంగళసూత్రం, గొలుసు, నల్లపొసులు ఏనాడో అమ్మేశాడు. అలాంటి మొగుడు ఉన్నా పోయినా జీవితంలో పెద్ద తేడా రాదనుకుంది నాగమణి. కానీ చిన్న తేడా వచ్చింది. మొగుడు పోయాడనేటప్పటికీ కొంతమంది మగాళ్ళకి నాగమణి మీద జాలేసింది. రాత్రిళ్ళు టెంపరరీగా కంపెనీ ఇద్దామనుకున్నారు. దొంగ తిరుగుడుగా ప్రపోజల్ పెట్టారు. తనేమవుతానో అని భయమేసింది. అప్పుడు దొరికిన దారే దుబాయ్. చాలా మంది దుబాయ్ వెళ్లి పనీపాట చేసుకుంటూ బ్రతుకుతుండటం, సంపాదించిన డబ్బులు ఊరికి పంపిస్తుండటం, దాంతో అప్పులు తీర్చుకోవడం, ఆస్తులు కొనుక్కోవడం అంతా దేవుడిస్తున్న అందమైన కలలా అనిపించింది. తను పనిచేస్తున్న షాప్ ఓనర్ని అప్పడిగి కూతురితో పాటు దుబాయ్ ఫ్లైట్ ఎక్కేసింది నాగమణి. కబుర్లు చెప్పుకోవడానికి భాష అవసరం కాని పనిచేయడానికి భాష అవసరం లేదని అర్థమైంది నాగమణికి కొద్ది రోజుల్లోనే. చచ్చేంత చాకిరీ, కానీ బ్రతికించేంత డబ్బు. ఓ షేక్ ఇంట్లో పనిచేసేది. అతగాడి 5-6 పెళ్ళాలు, పిల్లలు. వాళ్ళకి వండి వడ్డించి ఇంటి పని చేస్తూనే 10 ఏళ్లు గడిచిపోయాయి. ఊళ్ళో కొడుకులిద్దరు చదువుకున్నారు. ఒకరు ఇంజనీరింగ్ చదువుకుని హైదరాబాద్లో ఉద్యోగం సంపాదించాడు. మరొకరు ఉన్న ఊళ్ళోనే వ్యాపారం మొదలుపెట్టాడు. ఇల్లు కొంది. ఇక కూతురు శ్రీదేవికి పెళ్లి చేయాలనుకుంది. కూతురితో కలిసి ఊరొచ్చింది. సంబంధాలు వెతికింది. ఫారిన్ రిటర్న్ సంబంధాలంటే ఎగబడతారు. కానీ దుబాయ్ రిటర్న్ అంటే కొంతమంది తటపటాయించారు. ఇంకొంతమంది ఎక్కువ ఆశపడ్డారు. కిషోర్ బాబు శ్రీదేవిని పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ ₹1 కోటి కట్నం అడిగాడు. అంత ఇచ్చుకోలేను, 10-25 ఇస్తానంది నాగమణి. వాయిదాల పద్ధతి మీద ఇచ్చినా అడ్జస్ట్ అవుతానన్నాడు కిషోర్ బాబు. చివరికి ₹40 లక్షల కట్నం, 25 కాసుల బంగారం ఇచ్చింది. అది బ్యాంకులో బ్యాలెన్స్ ఉండి కాదు, కట్టిన ఇంటి మీద అప్పు తీసుకొచ్చి ఇచ్చింది. అయినప్పటికీ కిషోర్ బాబు నసుగుతూనే ఉన్నాడు. పిల్లలు సెటిల్ అయిపోయారు కదా, తను ఊళ్ళోనే సెటిల్ అవుదామనుకుంది నాగమణి. బేతాళ్లు చెట్టెక్కినట్టు అప్పులు మళ్లీ చెట్టెక్కి కూర్చున్నాయి. శ్రీదేవి పెళ్లి 16 రోజుల పండగ పూర్తి కాకుండానే మళ్లీ దుబాయ్ ఫ్లైట్ ఎక్కింది నాగమణి. పుట్టిన తర్వాత ఎన్నడూ వదలని కూతుర్ని వదలాల్సి వెళ్తున్నందుకు బాధపడింది. తప్పదు, సంసారం అనేది చిన్న బాధ్యత కాదు. అది ఆడపిల్ల తల్లికి. ఇక్కడ శ్రీదేవి పరిస్థితి అదే. పెళ్లైన సంతోషం కన్నా తల్లిని వదిలిన బాధ ఎక్కువ. దానికి తోడు తన పెళ్లి అప్పు తీర్చడం కోసం తల్లి మళ్లీ పనిలోకి వెళ్లడం ఇంకా బాధ కలిగించింది. అయినా పెళ్లి వచ్చిన డబ్బు కన్నా రాణి కట్నం బ్యాలెన్సే కిషోర్ బాబుని ఎక్కువ డిస్టర్బ్ చేసింది. నాగమణి ప్రతి నెల సంపాదనలో కొంత డబ్బు ఇంటి మీద అప్పు తీర్చడానికి, ఇంకొంత డబ్బు కిషోర్ బాబు కట్నం బాకీ తీర్చడానికి పంపిస్తుండేది. ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడ్డ రోజునే శ్రీదేవిని వాళ్ళ అమ్మతో మాట్లాడనిచ్చేవాడు. మిగిలిన రోజుల్లో ఎప్పుడు ఫోన్ చేసినా తను ఆఫీస్లో ఉన్నానని, ఇంటికెళ్లాక ఫోన్ చేయిస్తానని అబద్ధం చెప్పేవాడు. నెలలో ఆ ఒక్క రోజు కోసం తల్లి కూతుళ్లు ఆతృతగా ఎదురుచూసేవాళ్లు. మాటలని కన్నీళ్లు మింగిస్తుండేవి. అయితే అనుకోకుండా ఒకానొక రోజున దుబాయ్లో రోడ్డు దాటుతున్న నాగమణిని ఓ కారు వచ్చి గుద్దేసింది. అప్పటికప్పుడే స్పాట్లో చనిపోయింది నాగమణి. ఆ మాట విని శ్రీదేవి కన్నా ఎక్కువగా గొల్లుమని ఏడ్చాడు కిషోర్ బాబు. కట్నం డబ్బులు ఎవడిస్తారని గొడవ చేశాడు. బామద్దులను నిలదీశాడు. తల్లి చివరి చూపు అయినా దక్కుతుందేమోనని ఆశపడింది శ్రీదేవి. కానీ శ్రీదేవి అన్నలిద్దరూ ఏవో గుసగుసలాడుకొని శవాన్ని తీసుకురావడం ఎక్కువ ఖర్చు అని, తామే అక్కడికి వెళ్లి ఆ పని పూర్తి చేసుకొస్తామని దుబాయ్ వెళ్లారు. తను కూడా వస్తానంది శ్రీదేవి. ఫ్లైట్ టికెట్ డబ్బులు భరించడానికి ఆమె అన్నలు ఇష్టపడలేదు. ఆమె భర్త కిషోర్ బాబు సెసేమీరా కాదన్నాడు. అమ్మని చూడాలని, గట్టిగా పట్టుకుని ఏడవాలని అనిపించింది శ్రీదేవికి. కాని అది చాలా ఖరీదైన కోరికై కూర్చుంది. యాక్సిడెంట్లో చనిపోయినందుకు నాగమణి ప్రాణానికి ₹25 లక్షల నష్టపరిహారం లెక్కగట్టారు. వారసులు శ్రీదేవి, అన్నదమ్ములు ఇద్దరూ క్లెయిమ్ చేసుకున్నారు. శ్రీదేవి ఊసే తలెత్తలేదు. శ్రీదేవి అన్నలు ఎంత దాచినా ఈ సంగతి కిషోర్ బాబుకు తెలిసింది. అక్కడి నుంచి అసలు రచ్చ ప్రారంభమైంది. అత్తని అనరాని మాటలన్నాడు. నా కట్నం బాకీ తీర్చకుండానే చచ్చిందన్నాడు. కూతుర్ని, అల్లుడిని అన్యాయం చేసిందన్నాడు కిషోర్ బాబు. ఆ కోపంలో శ్రీదేవిని చితకతన్నాడు. చిన్నప్పటి నుంచి కంగారులా తనని కూడా తిప్పిన తల్లి చచ్చేటప్పుడు తనని కూడా ఎందుకు తీసుకెళ్లలేదా అని కుల్లి ఏడ్చింది శ్రీదేవి. అన్నలని అడిగితే పెళ్లయ్యాక తల్లి చావు డబ్బులో వాటా ఎక్కడి నుంచి వస్తుందన్నారు. ఆ డబ్బుల్లో వాటా తీసుకురాకపోతే ఇంటి గడప తొగ్గద్దన్నాడు కిషోర్ బాబు. శ్రీదేవికి దారి తోచలేదు. ప్రతిరోజు అయినదానికి కానిదానికి కొడుతున్నాడు. బాధ భరించలేకపోతుంది. అర్థం కాని కసి వస్తుంది. హఠాత్తుగా ఇంట్లో నుంచి ఒకరోజు మాయమైంది శ్రీదేవి. మొదట అలిగి అన్నల దగ్గరకు వెళ్ళిందేమో అనుకున్నాడు కిషోర్ బాబు. తర్వాత చచ్చిపోయిందేమోనని భయపడ్డాడు. 3-4 రోజులు గడిచినా దరిదాపుల్లో శవం దొరక్కపోయేటప్పటికీ భయం తగ్గింది.
కాని ఎవరితో అయినా లేచిపోయిందేమోనని అనుమానం కుదురుగా ఉండనివ్వలేదు. చివరికి శ్రీదేవి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుని నిర్ఘాంతపోయాడు కిషోర్ బాబు. అది శ్రీదేవి ఫోన్ చేశాకే. దుబాయ్ నుంచి ఫోన్ చేసింది. ఒరే వెధవా, నేను మళ్ళీ దుబాయ్కి వచ్చేశా. ఇక్కడ పనిలో చేరుతున్నాను. నీకు కావాల్సింది పెళ్ళాం కాదు, అది ఎలాగైనా పట్టుకొచ్చే డబ్బు. ఏదో ఒక రోజు నాకు యాక్సిడెంట్ అవుతుంది, నేను చస్తా. ఆ డబ్బులన్నీ నీకే. ఏ కారు గుద్దకపోతే నేనే వెళ్ళి ఆ కారు కింద పడతా. బాధపడకు, త్వరలోనే చస్తా అని ఫోన్ పెట్టేసింది శ్రీదేవి. రోడ్డు మీదకి వచ్చి చూస్తే ఎన్నెన్నో వాహనాలు వేగంగా వెళ్లిపోతున్నాయి. ఒక్క క్షణం దాని కింద పడి చచ్చిపోదామన్నంత ఉద్వేగం కలిగింది. కాని రోడ్డు మీద అమ్మ రక్తం ఆ ఎండలో ఏరులై పారుతున్నట్లుగా అనిపించింది. కన్న తండ్రి బాధ్యతారాహిత్యం నుంచి, స్కూల్ బస్సు క్లీనర్ అఘాయిత్యాల నుంచి, కామపు వేటల నుంచి, కంగారులా పొదివి పట్టుకొచ్చిన అమ్మ తన నుంచి కోరుకునేది ఇదేనా? తను చచ్చి కిషోర్ బాబుకు డబ్బులు ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? ఎలాగూ దూరం వచ్చింది, పని దొరికింది. ఆ ఎడారి దేశంలో ప్రేమ దొరక్కపోవచ్చు, కాని అమ్మ జ్ఞాపకాలు తోడు ఉంటాయి. ఎంతకాలం గడుస్తుందో గడవని. కథ సమాప్తం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.